నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయిందంటే ఏకపక్షంగా ప్రజలు కాలేదు అని చెప్పారు. కానీ నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా 33% పైగానే ఉంది అని అయితే గమనించాలి. సో 6 గ్యారంటీలకు సంబంధించి 2 సంవత్సరాల్లో ఇప్పటివరకు కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ చేస్తారనే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా 33%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా? అంటే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య కేవలం 23%, లేము అనే వాళ్ళ సంఖ్య 76%. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట కొంత నెగటివ్ ఒపీనియన్ కాంగ్రెస్ వైపు కనపడతా ఉంది. సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్లో ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం ఒక ప్రశ్న అడిగాము. ఆ ప్రశ్నకు సమాధానం అవును అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. దాదాపు 40%, దాదాపు 60% పైగా ప్రజలు లేదు, బెటర్ ఏం లేదు, నిరుద్యోగ యువతకు ఇక్కడ కూడా పెద్దగా ఒరిగిందేం లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 25% అయితే, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 75%. సో మెజారిటీ ప్రజలు ఉచిత బస్సుకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి గల కారణాలు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే బస్సుల్లో రష్ కావచ్చు, బస్సుల అవైలబిలిటీ లేకపోవడం కావచ్చు, చిన్న చూపు చూస్తున్నారని మహిళలు ఫీల్ అవ్వడం కావచ్చు, మేము డబ్బులు కట్టినా టికెట్ తీసుకున్నా మాకు సీట్లు ఉండట్లేవని పురుషులు భావిస్తుండడం. సో ఇవన్నీ కలిపి కూడా ఓవరాల్గా ఉచిత బస్సుకు సంబంధించి అశ్వరావుపేట ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది.